అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 45 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. శాసనసభలో వైసీపీ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. అలాగే ఉచిత ఇసుకలో రాజకీయం జోక్యం వద్దని ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. ఉచిత ఇసుక పాలసీ ఇంకా పారదర్శకంగా చేయడానికి అవకాశం ఉంటే సూచనలు ఇవ్వాలని కోరారు. ఎవరు రాజకీయ కక్షలకు వెళ్లొద్దన్నారు. అలాగే ఒకవేళ రాజకీయ కక్షలకు దిగాల్సి వస్తే ముందుగా తానే దిగాలని, 53 రోజులు జైల్లో ఉండి వచ్చానని, కానీ అవేవి ఆలోచించడం లేదన్నారు చంద్రబాబు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు టీడీపీపై బురద చల్లారని, ఇప్పుడు అదే కోణంలో రషీద్ హత్యపై టీడీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో 3 పార్టీలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరగా, మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటే మీరే చెప్పాలని బదులిచ్చారు చంద్రబాబు. అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 45 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 45 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుకుని 2 నెలలు కూడా కాలేదు. అయితే ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కామెంట్ చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తున్నట్టుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను కూడా తెలుసుకున్నామని చెప్పి కూడా చంద్రబాబు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ అంశం దాదాపుగా పల్నాడు, అదేవిధంగా పొంగనూరు ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి దుందుడుకు చర్యలు కావచ్చు, అనుసరిస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి రాజకీయం చేసింది. అందులో భాగంగానే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విరోధం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. పొంగనూరులో కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్లి అనుమతి లేకుండా వెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరించడం, అక్కడ బలవంతంగా ఎంపీని తీసుకుని వెళ్లి సేఫ్ సైడ్ గా పెట్టడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కావాలని చెప్పి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గానే చంద్రబాబు భావిస్తున్నారు. సో ఈ విషయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయం పైన ఇతర శాసనసభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కూడా తప్పట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇసుక వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి వైఖరిని పూర్తిగా పారదర్శకంగా పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పేసరికి నిర్వహణ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా భరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాటిని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో గత ప్రభుత్వానికంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి ఇసుక అన్నటువంటి అభిప్రాయాన్ని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. అందుకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా చంద్రబాబు ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో ఈ 2 అంశాలపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ హరీష్.